బిఎస్ఎన్ఎల్ కాపాడుకుందాం, బోలే బాబాను శిక్షించాలి. జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ. వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉండే బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థను నష్టాల బాట పట్టించిన జియోతో పాటు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలను పక్కన పెట్టి బిఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులందరికీ ఉందని జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం గురజాడ పాఠశాలలో జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కృష్ణాజీ జేవీవీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెంగళూరు నగరంలో ఈ నెల 14న జన విజ్ఞాన వేదిక జాతీయ మహాసభల్లో జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించడం జరిగిందని, అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక మూఢ విశ్వాసాలతో పాటు సామాజిక అంశాలపై స్పందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2014 వరకు వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉండే బిఎస్ఎన్ఎల్ సంస్థను కేంద్ర ప్రభుత్వం జియో తదితర టెలికాం సంస్థలకు తాకట్టు పెట్టి ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సంస్థను నష్టాల బాట పట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడుకునేందుకు దేశ ప్రజలంతా సంఘటితం అవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ మాట్లాడుతూ, హత్రాస్లో బోలే బాబా కాలి కింద బూడిద కోసం అమాయకపు ప్రజల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటూ ఇది ఎంతో దురదృష్టకరమైన సంఘటనని ఆవేదన వ్యక్తం చేశారు. మత మౌఢ్యాన్ని పెంచి పోషిస్తూ ప్రజల్ని మూఢ విశ్వాసాల వైపు నెట్టుతున్న ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత దేశ పౌరులపై ఉందని స్పష్టం చేశారు. అమాయకపు ప్రజల ప్రాణాలు బలిగొన్న బోలే బాబాను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాజ్యాంగంలోని 51AH మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి దొంగ బాబాలు స్వామీజీలు బారి నుంచి అమాయక దేశ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి యు శాంతికుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ సహకార కార్యదర్శి డాక్టర్ పైల రమేష్, జాతీయ నాయకులు గండ్రేటి అప్పలనాయుడు, గండ్రేటి శ్రీను, జిల్లా కోశాధికారి రమేష్, నగర ప్రధాన కార్యదర్శి పి షణ్ముఖరావు, జిల్లా మాజీ నాయకులు రాజగోపాల్, సత్యనారాయణ, జేవీవీ నగర ప్రతినిధి టి పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఐదవ జాతీయ మహాసభలు 14/7/2024 బెంగళూరు నగరంలో చాలా బాగా జరిగినాయి. దానికి ఈ జిల్లా నుంచి సుమారుగా 17 మంది కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో విజయనగరం పట్టణ కమిటీ, జిల్లా కమిటీ చాలా యాక్టివ్గా కదిలి వెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం కర్ణాటక నుంచి, బెంగాల్ కమిటీ నుంచి, అలాగే 6 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఆ కమిటీలు మొత్తం కంప్లీట్గా జాతీయ మహాసభ తీర్మానించిన అంశాలు, మనం ఏదైతే దేశభక్తి కాపాడాలని పాఠాల్లో చిన్నప్పటి నుంచి చెప్తున్నామో ఆ దేశభక్తి గురించి పనిచేయాలంటే ఈనాడు మనం నిజమైన దేశభక్తులుగా మనం మారాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ని వాడండి అనే ఒక స్లోగాను జనంలో ఇద్దామని. మరి బిఎస్ఎన్ఎల్ మొదటి నుంచి కూడా బిఎస్ఎన్ఎల్ మనందరికీ పరిచయమే. ఈరోజు మొత్తం కంప్లీట్గా 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 23-24 ఒకే సంవత్సరంలో 5,300 కోట్ల రూపాయలు నష్టంతో బిఎస్ఎన్ఎల్ ఉందనంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు ఒక్కసారిగా మన టెలిఫోన్, మనందరం సెల్ ఫోన్స్ వాడుతున్నాం. దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 2014 నుంచి
మొత్తం కంప్లీట్గా బిఎస్ఎన్ఎల్కి నష్టాలు రావడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు ప్రతి సంవత్సరం 10,000 కోట్లు లాభాల్లో ఉండే బిఎస్ఎన్ఎల్ సడన్గా జియో కుట్రకి మొత్తం భారతదేశం విలవెల్లాడిపోయింది. జియో సెప్టెంబర్ 2016 నుంచి మార్చి 2017 వరకు మేము ఫ్రీ టెలిఫోన్స్ ఇస్తున్నాము, ఫ్రీ సెల్ ఫోన్స్ ఇస్తున్నాము, మీరు ఛార్జింగ్ అవసరం లేదు అని జనాల్ని మోసం చేసి మభ్యపెట్టి మొత్తం జనాల్ని అటువైపు తిప్పుకోగలిగింది. ఒక కస్టమర్ల సంఖ్య 49 కోట్ల మంది ఈరోజు అయింది. బిఎస్ఎన్ఎల్కి కంప్లీట్గా నష్టాలు వస్తున్నాయి. ఈరోజు మొత్తం సడన్గా ఇంతవరకు కేవలం ఒక 8 మాసాల పాటు ఫ్రీ ఇచ్చిన జియో ఆ తర్వాత ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోయింది. ఈరోజు మొత్తం కంప్లీట్గా జియో చూస్తే అన్నిటికంటే ఎక్కువ ధరలు పెంచితే దానిలోనే ప్రైవేట్ కంపెనీలైన ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ దాంతో సమానంగా ఈరోజు మొత్తం రేట్లు పెంచారు. మనం ఒక్కసారి చూస్తే ఇంతవరకు జియోకి 3G 4G 5G పర్మిషన్ కూడా ఇచ్చారు. నాకైతే అర్థం కావట్లేదు, జనవిజ్ఞానానికి అర్థం కావట్లేదు, ఎందుకు మనం కాపాడుకోవాల్సిన మన బిఎస్ఎన్ఎల్కి 4G పర్మిషన్ కూడా ఎందుకు లేట్ అయింది అనేది నాకు అర్థం కావట్లేదు. మనం నిజంగా దేశభక్తులమా? దేశభక్తి ఉంటే మన దేశానికి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? లేకపోతే పెట్టుబడిదారుల కుట్రలకు మనం బలైపోయామా, లేదా వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయామా అనేది నాకైతే అర్థం కావట్లేదు మిత్రులారా. ఈరోజు భారతదేశం ముందున్న సమస్య ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం. ప్రభుత్వ రంగ సంస్థలు పక్కన పెట్టినా ఈరోజు బిఎస్ఎన్ఎల్ని మనం కాపాడుకోకపోతే మొత్తం కంప్లీట్గా మనం ఈరోజుకే ఆల్రెడీ మొత్తం ఈ తరం విద్యార్థులంతా సెల్ ఫోన్కి బానిసలైపోయారు. మనం రేపొద్దున్న వాడు నెలకి 1000 రూపాయలు కట్టాలన్నా సరే తిండేనా మానేసి 1000 రూపాయలు జియో కడతాడు. బిఎస్ఎన్ఎల్కి 4G పర్మిషన్ ఎప్పుడూ రాలేదు, ఆగస్టులో ఇస్తాడేమో చూడాలి. 5G పర్మిషన్ ఆల్రెడీ ఉంది జియోకి, వోడాఫోన్కి ఉంది, ఎయిర్టెల్కి ఉంది. మనం బిఎస్ఎన్ఎల్ అసలు బిఎస్ఎన్ఎల్లో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? అంబానీ తీసుకోడు, ఇంకో ప్రైవేట్ వ్యాపారస్తుడు తీసుకోడు. తీసుకోవాలంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం. మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఈ దేశం మీద దయ ఉంటే, ఈ దేశ ప్రజల మీద మీకు సానుభూతి ఉంటే దయచేసి బిఎస్ఎన్ఎల్ బలోపేతమైన నిర్ణయాలు తీసుకోండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక పక్షాన ఇది చాలా సీరియస్గా తీసుకున్నాం. రెండోది, ఈరోజు మొత్తం బాబాల చేతిలో లక్షలు కాదు కోట్ల మంది మూఢ భక్తితో విపరీతంగా జరుగుతూ ఉన్నారు. దీన్ని ఎవడు నిజమైన బాబా, ఏ బాబాకి ఎన్ని 100 ఎకరాలు మరి ఆశ్రమాల పేరిట దోచిపెట్టారు అన్నది అర్థం కాని పరిస్థితుల్లో ఈ మధ్యని బోలో బాబా బోలే బాబా అని ఆయన పాదధూల గురించి మనం చాలామందిని చూసాం. సైలెంట్ బాబా చూసాం, ఇంకోటి ఎవడో బాబా చూసాం. బోలే బాబా అంటే ఆయన పాదధూల గురించి జనం మొత్తం కంప్లీట్గా కొన్ని లక్షల మంది తొక్కిసలాటలో 120 మంది చచ్చిపోయారని మన పత్రికలే చెప్తున్నాయి. కానీ ఇంకా ఎంతమంది చచ్చిపోయారో బాబు. ఇట్లాంటి అమాయకులైన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది కాదా అని జనవిజ్ఞానం మీద ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మొత్తం కంప్లీట్గా భక్తి ముసుగులో జరుగుతున్న దారుణాలని, ఆశ్రమాల ముసుగులో మరి దారాదత్తం చేసిన 1000 ఎకరాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనవిజ్ఞానం మీద డిమాండ్ చేస్తూ ఉంది.